హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు రాధాస్ చాయిస్. ఈరోజైతే చాలా క్విక్ అండ్ ఈజీ రైస్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను, దట్టు ప్రెషర్ కుక్కర్లో. ఇక్కడైతే నేను కుక్కర్ పెట్టేసి అందులో కొంచెం గీ అండ్ ఆయిల్ని యాడ్ చేశాను. అది హీట్ అయిన తర్వాత స్పైసెస్ని యాడ్ చేసుకున్నాను. స్పైసెస్ కొంచెం రోస్ట్ అయ్యాక వెజిటబుల్స్ అన్నీ చాప్ చేసి పెట్టుకున్నానండి. నేనైతే పొటాటో అండ్ గ్రీన్ పీస్, చిల్లీస్, క్యారెట్స్ యాడ్ చేశాను. ఇవి కొంచెం కుక్ అయిన తర్వాత రిమైనింగ్ వెజిటబుల్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. వెజిటబుల్స్ అనేవి మీకు ఏవైతే అవైలబుల్ ఉంటాయో అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను టమాటో, గ్రీన్ పీస్, సోయా చంక్స్ లేట్గా యాడ్ చేస్తున్నాను, అవి ఫాస్ట్గా కుక్ అవుతాయి కాబట్టి. అండ్ ఇక్కడ సోయా చంక్స్ అనేది ఆప్షనల్ అండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. సోయా చంక్స్ని నేను 2 minutes హాట్ వాటర్లో సోక్ చేసి దెన్ స్క్వీజ్ చేసి పెట్టాను. సో ఇలా వస్తాయన్నమాట. సోక్ చేసిన తర్వాత వీటన్నిటిని యాడ్ చేసి ఒకసారి ప్రాపర్గా మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాను. వెజిటబుల్ రైస్ అంటే చాలా ఈజియెస్ట్ రెసిపీ అండి, నాకు మాత్రమే. అండ్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేయచ్చు, న్యూ లర్నర్స్కి ఇంకా ఇంకా ఈజీగా ఉంటుంది ప్రెషర్ కుక్కర్లో. సో ఇప్పుడైతే నేను ఫ్లేవర్ కోసం జింజర్ గార్లిక్ పేస్ట్ని 2 tablespoon యాడ్ చేసుకుంటున్నాను. బేస్డ్ అండ్ క్వాంటిటీ యాడ్ చేసుకోండి. నేను కొంచెం ఎక్కువ చేస్తున్నాను కాబట్టి 2 tablespoon. మీరు తక్కువ క్వాంటిటీ అయితే 1 tablespoon యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ మైల్డ్గా ఉంటేనే బాగుంటుంది. సో ఇప్పుడు కొంచెం నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ అనేది ఇప్పుడు లైట్గానే వేసుకోండి, తర్వాత మళ్ళీ చెక్ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టే ముందు చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసుకొని పీసెస్ అనేది 50% కుక్ అయితే చాలు, రిమైనింగ్ 50% రైస్తో పాటు కుక్ అయిపోతాయి. సో ఇప్పుడు నేను ఫ్లేవర్ కోసం కొంచెం పుదీనా యాడ్ చేసుకొని దాన్ని ప్రాపర్గా మిక్స్ చేస్తున్నాను. ఇక్కడ నేను 1 గ్లాస్ రైస్కి 2 glasses వాటర్ని యాడ్ చేస్తున్నాను. మీరు తీసుకున్న మెజర్మెంట్కి ఏదైనా 1కి 2 యాడ్ చేసుకోండి. రైస్ అదే కొంచెం బిఫోర్ సోక్ చేసి పెట్టుకుంటే ఇంకొంచెం వాటర్ తగ్గించుకోండి. సో ఇప్పుడైతే నేను సాల్ట్ చెక్ చేసుకుంటున్నాను, నాకైతే పర్ఫెక్ట్గా ఉంది. సో అందుకే సాల్ట్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేయలేదు. మీరు ఈ టైంలో చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ రోల్ బాయిల్ అయ్యాయి కదా, ఈ టైంలో మనం సోక్ చేసి పెట్టుకున్న రైస్ని కుక్కర్లో యాడ్ చేసేసుకోవాలి. సో నేనైతే రైస్ అంతా యాడ్ చేసేసి ప్రాపర్గా ఒక్కసారి మిక్స్ చేసేసి దెన్ లిడ్ పెట్టేయడమే. చూసారా, మీకైతే చాలా చాలా ఈజీగా అయిపోతుంది వెజిటబుల్ రైసు. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి, ఇంత ఈజీ రెసిపీనా అనుకుంటారు. జస్ట్ వెజిటబుల్స్, రైస్ ఉంటే చాలు, హాట్గా మనకి వెజిటబుల్ రైస్ రెడీ అయిపోతుంది. దీనిలో కోకోనట్ మిల్క్ యాడ్ చేస్తే పులావ్ అని కూడా అంటారు, ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. ఇక్కడైతే నేను ఎగ్జాక్ట్గా 2 whistles వచ్చేంత వరకు వెయిట్ చేసి స్టవ్ ఆఫ్ చేశాను. సో ఇప్పుడైతే హాట్ టేస్టీ వెజిటబుల్ రైస్ రెడీ అయిపోయింది. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ రాధా.